IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఇప్పుడు చిట్టిబాబు గారు, ఇప్పుడు ఈ సినిమాకి కల్కి సినిమాకి రేట్లు ఎందుకు పెంచారు? అసలు టికెట్ల విషయంలో అసలు ఏం జరిగింది, ఏం చెప్తారు సార్? ఇప్పుడు రేట్లు పెంచడం అనేది మొదటి నుంచి నేను వ్యతిరేకిస్తాను. రేట్లు పెంచడం అనేది సరి ఒక రెండు రకాల రేట్లు పెంచడం. బెనిఫిషియల్ వేరే, థియేటర్ దగ్గర రేట్లు పెంచుకుంటాం వేరే, ఒక వారం 10 రోజులకి. అది ఓకే, 100 కోట్లు పై సినిమాకి 100 కోట్లు ఖర్చు పెడితే ఆ సినిమా రేట్లు పెంచుకుంటానికి మేము ఖర్చు పెట్టాం కనుక మాకు కాస్త వెసులుబాటు కావాలని అడగడంలో తప్పు లేదు, దాని వరకు ఓకే. కానీ బెనిఫిట్ షోలు అనేది ఎక్స్‌ప్లాయిటేషన్. 500, ఎందుకంటే దానివల్ల 500 టికెట్ అమ్మితే అంత 500 రూపాయల టికెట్ ట్యాక్స్ గవర్నమెంట్ కడుతున్నారా కడతలా, ఎగ్జిబిటర్లు కడుతున్నారా కడతలా. సో ఇదేంటిది, బ్లాక్ టికెట్ అమ్మితే జైల్లో పెడతారా? మరి మేము బ్లాక్లో మీరు ఇలాగ బెనిఫిట్ షోలు వేసుకుంటే అది లీగల్లీ బ్లాక్ టికెట్ అమ్ముకోవడానికి లీగలైజ్ చేయటమేగా. సో ఇది కరెక్ట్ కాదు, అది చేయకూడదు. మీరు మేము ఖర్చు పెట్టాం కనుక మిమ్మల్ని పనిష్ చేస్తామంటే ఎట్లా? వాళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళు తీసుకుంటారంటే ఇది లాజిక్ కాదు. ఎక్స్‌ప్లాయిటింగ్ ది లవర్స్, ఎక్స్‌ప్లాయిటింగ్ ది సినిమా లవర్స్, ఎక్స్‌ప్లాయిట్ చేయకూడదు అది. సో అది ఇప్పుడు చేశారు, రేట్లు పెంచారు ఈనాడు. నా ఉద్దేశంలో 10 రోజులకి 2 వారాలకు పెంచుకున్నారు కదా, డెఫినెట్గా వచ్చే వారం వచ్చేటప్పటికి నార్మల్ రేట్లు చేసుకోవాల్సి వస్తుంది సినిమా. లేకపోతే ఈ రేట్ల మీద ఎందుకు రిపీట్ ఆడియన్స్ రారు? ఎప్పుడు రేట్లు పెంచినప్పుడు రిపీట్ ఆడియన్స్ రాగలే. బాహుబలికి నిలబడిందంటే 10 రోజులు రేట్లు పెంచి నిలబడి రిపీట్ ఆడియన్స్ చూసిన వాళ్ళు 3వ రోజు మళ్ళీ చూశారు. అలా చూడాలనిపించింది. అంత ఇంపాక్ట్ ఈ సినిమాలో లేదు. బాగుంది అంతే తప్పితే మళ్ళీ చూడాలనే ఇంపాక్ట్ ఏమీ లేదు. కనుక రేపేమవుద్ది, ఈ రేట్ల మీద రారు ఆడియన్స్. మీరు ఆటోమేటిక్గా 2వ వారం నుంచి మామూలు నార్మల్ టికెట్లకి అని మీరు అనౌన్స్ చేసుకోవాలి. ఈ వద్దనే చెప్తుంది. ఎందుకు ఇది దరిద్రం? గతంలో కూడా అలా చేసి మళ్ళీ నిర్మాతలు ప్రతి సినిమాకి అడ్వర్టైజ్ రిలీజ్ ముందు మేము మామూలు రేట్లోనే మా సినిమా అని అనౌన్స్ చేసుకోవాలి. ఎందుకు ఆ కర్మ అని ప్రజల్ని ఎందుకు ఎక్స్‌ప్లాయిట్ చేస్తారు? మళ్ళీ తర్వాత కాదు మమ్మల్ని క్షమించండి, మేము మామూలు రేట్లకి అమ్ముతాం ఎందుకు? ఇదే వద్దంటుంది. ఇది ఇలా చేసే మనం ఆడియన్స్ని దూరం చేసుకున్నాం. ప్రేక్షక దేవుళ్ళని ఇవాళ థియేటర్కి దూరం అయ్యారంటే ఇలాంటి కారణాల వల్లే. మళ్ళీ దగ్గర అవుతున్న మళ్ళీ ఆడియన్స్ మనకి ఇండస్ట్రీకి థియేటర్కి దగ్గర అవుతున్నారంటే మళ్ళీ వాళ్ళని దూరం చేసుకునే ప్రయత్నాలు చేస్తాను, ఒకళ్ళు స్వార్థం కోసం అని. మీరు ఖర్చు పెట్టారంటే ఖర్చు పెట్టండి. మిమ్మల్ని ఖర్చు పెట్టమని ప్రేక్షకులు అడిగారా? మీరు ఖర్చు పెట్టారు, మంచి సినిమా తీశారు, మీరు ఖర్చు పెట్టకపోయినా మంచి సినిమా తీస్తే ఆదరిస్తున్నారు. మేము ఖర్చు పెట్టాం కనుక మీకు మా మీద అభిమానం ఉంది కనుక మీ అభిమానాన్ని మేము ఎక్స్‌ప్లాయిట్ చేయటం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. అయినా చేస్తున్నారు. ఓకే, రేట్లు పెంచుకుంటాం ఒకటంటే మళ్ళీ బెనిఫిట్ షోల వల్ల ఎంత నష్టం జరిగింది ఇండస్ట్రీకి? బెనిఫిట్ షోల వల్ల బోగస్ స్టార్డమ్ చూపించుకున్నారు అనేక మంది హీరోలు. బోగస్ స్టార్డమ్, వాళ్ళ స్టార్డమ్ కన్నా మించి స్టార్డమ్ చూసుకుని మాకు అన్ని కోట్లు మా సినిమా ఎంత చేసింది, ఓపెనింగ్లో 1 వీక్ ఇంత కలెక్ట్ చేసింది అని చెప్పి బోగస్ స్టామినా చూపించుకొని కోట్లు అడిగి కాస్ట్ ఫెయిల్యూర్ సినిమాలు వచ్చినాయి. ఇప్పుడు మరి ఆ 2 సంవత్సరాలకు లేవు ఈ బెనిఫిట్ షో సినిమాలు. మరి హీరోల మీద అప్పుడు విర్రవీగిన హీరోలు ఏమయ్యారు? ఇప్పుడు ఎందుకు లేరు? సినిమాలు లేవు ఎందుకు వాళ్ళకి? సినిమాలు తీసేవాడి కోసం ఎందుకు ఎదుర్కొంటున్నారు? ఆ స్టామినా ఉన్న హీరో 5-6 నిలబడ్డారు. స్టామినా ఉన్న వాళ్ళే నిజంగా 100 కోట్ల హీరోలు, నిజంగా 150 కోట్ల స్టామినా ఉన్న హీరోలే నిలబడ్డారు. ప్రతోడు ఈ బోగస్ 100 కోట్ల హీరోలు ఎక్కడ కనపట్లేదు ఇప్పుడు. మరి అప్పుడు ప్రతోడు 100 కోట్ల హీరోనే ఈ బెనిఫిట్ షోలు. అప్పుడు అది బోగస్ స్టామినా చూపించుకుని దందా చేశారు. అది ఇండస్ట్రీ నాశనం అయిపోయింది, అన్ని కాస్ట్ ఫెయిల్యూర్ సినిమాలు. ఇప్పుడు మళ్ళీ సెటిల్ అవుతుంది మళ్ళీ ఇది ఒక దౌర్భాగ్యం. ఇది కరెక్ట్ కాదు అది.